మొత్తానికి మార్చ్ ఎండింగ్కి వచ్చాం. మార్చ్ 31 వచ్చేదలికి ట్యాక్స్ హార్వెస్టింగ్ ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఈ సంవత్సరం ప్రాఫిట్ బుక్ చేసింది ప్లస్ లాస్లో ఉన్నాయి. అంటే ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో తక్కువ ఉన్నాయో అవి అమ్మేసి తర్వాత ఏప్రిల్ 1 తర్వాత ఆ మంత్లో కొంటారు. అంటే ఈ సంవత్సరం లాస్ట్లో అమ్మినట్టు లెక్క. ఇక్కడైతే మనకి ఈ సంవత్సరానికి ప్రాఫిట్ వచ్చిన దాంట్లో నుంచి ఇప్పుడు లాస్ట్లో అమ్మింది చూసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మనం ట్యాక్స్ పే చేయొచ్చు. అంటే ట్యాక్స్ కొంచెం తగ్గించుకోవచ్చు మన లాసుల ద్వారా. ఆ లాసులు కూడా ఈ సంవత్సరం మొత్తం ఎక్కువ ఉంటే ఈ సంవత్సరం చూపించాలనే లేదు. నెక్స్ట్ 4 to 5 years దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది, అంటే మనకి ప్రాఫిట్ తక్కువ ఉంది, లాస్ ఎక్కువ ఉంది, అంతవరకే అమ్మాలనే లేదు. ఎక్కువ అమ్మేసినా ఆ లాస్ అనేది నెక్స్ట్ 4 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే మనం వచ్చిన ప్రాఫిట్లోంచి కొంచెం తగ్గించుకొని ట్యాక్స్ తక్కువ కట్టచ్చు అనమాట. ఇది ఎవరైనా చేసే పనే. ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు. సో మేజర్ ట్యాక్స్ ఎక్కువ కట్టకుండా కొంచెం తగ్గించుకుందాం అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలా చేస్తారు. లేదు నాకెందుకు ట్యాక్స్ కట్టేద్దాం అనుకుంటే వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి. లాస్ ఉన్న దాన్ని ఈ సంవత్సరం అమ్ముకుంటా నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్లో అమ్మినప్పుడు దాని అనుగుణంగా ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఎవరిష్టం వాళ్ళది. బట్ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసినప్పుడు కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది.